తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించడమే కాదు, ఆమెపై తనదైన శైలిలో పంచులతో విరుచుకుపడ్డారు. రోజా డైమండ్ రాణి, ఆమెకు సీటు వస్తుందో రాదో డౌటే. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి వద్ద పనిచేస్తుందో ఆయన యాక్సిడెంటల్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇలాంటి యోధులు అతి తక్కువ మంది ఉన్నారని, ఆయన యోధుడని, పోరాడి కష్టపడి తానేంటో కష్టపడి నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని అన్నారు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారి వారసత్వం వస్తేనో, ఇంకొకటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నీవు పులుసు వండి పెట్టావు కనుక పులుసు పాపవు నీవు వదిలే. రేపో మాపో నీవు మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి ఇక్కడికొచ్చి జబర్దస్త్ ప్రోగ్రాం చేసుకోండి. పగలు జబర్దస్త్ షూటింగ్, నైట్ పూటేమో మాజీతో కలిసి తాజాగా కేజీలు పులుసు వండుకొని పెట్టుకో. అంతేకాని మా ముఖ్యమంత్రిని అనే స్థాయి నీది కాదన్న విషయం తెలుసుకో తల్లి. నీవు ఐటెం రాణిలాగానే ఉండు అని ఆర్కే రోజాకు బండ్ల గణేష్ సూచించారు. అయితే ఈ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఒకటే. ఇద్దరు సినిమాల్లో నటించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్లే. అలాగే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో సైతం వీరిద్దరూ ఒకరిపై ఒకరు మీడియా ముందుకొచ్చి ప్రతి విమర్శలే కాదు, బుల్లితెరలో ఓ చర్చ వేదిక కార్యక్రమం సాక్షిగా వీరిద్దరూ బండబూతులు తిట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి పదవిలో ఉండి ఓ మహిళ ఉండి ఆర్కే రోజా ఇలా వ్యవహరించడం పట్ల ప్రజల్లో ఆమెపై ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే ముచ్చటగా మూడోసారి కూడా నగరిలో పోటీ చేసి గెలుపొందేందుకు ఆర్కే రోజా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటుందని, కానీ ఆమెకు ఈసారి టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇంకా చెప్పాలి అంటే నగరి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతలంతా ఆర్కే రోజా ఓటమి కోసం మూకుమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవచ్చునన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరు మీడియా ముందుకొచ్చి విమర్శల దాడికి దిగితే మాత్రం ఆ తర్వాత ఇద్దరి పరువు వారికి తెలియకుండానే తీసుకుంటున్నారన్న ఓ ప్రచారం అయితే హల్చల్ చేస్తోంది. అది కాక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరూ ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీల నేతల మనస్సు చొరవని సీట్లు కొట్టేసే ప్లాన్ లో భాగమేనన్న ఓ ప్రచారం అయితే ఇప్పటికే జన బాహుళ్యంలో దూసుకుపోతోంది. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి. నువ్వు ఐటెంలానే ఉండు.